ఈ వీడియోలో వచ్చేసి మనము టెట్ ఇంగ్లీష్ గ్రామర్ కావచ్చు, డిఎస్సి ఇంగ్లీష్ గ్రామర్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ ఇంగ్లీష్ గ్రామర్ కావచ్చు, ఇంకా వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు సంబంధించి ఇంగ్లీష్ గ్రామర్స్లలో మనకు అడిగేటువంటి బిట్ వచ్చేసి సింగులర్ ప్లూరల్కు సంబంధించి నౌన్ ఎలా మార్చాలనే దాని గురించి అడుగుతుంటాడు. సో ఇక్కడ కొన్ని రూల్స్ ఉన్నాయి. సో ఆ రూల్స్ ఫాలో అయితే మనం చాలా వరకు కరెక్ట్ ఆన్సర్ టిక్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ రూల్ ఏంటిదంటే ఇక్కడ చెప్పాను నేను. జస్ట్ ఈ 3 లాజిక్స్ నేర్చుకుంటే చాలు. ఒకసారి గమనించండి. ఏదైనా వర్డ్ వీటితోటి ఎండ్ అయితే ఎస్తో కానీ, ఎస్ఎస్తో కానీ, ఎస్హెచ్తో కానీ, సిహెచ్తో కానీ, ఎక్స్తో కానీ, ఓతో కానీ ఎండ్ అయితే, అంటే ఎలా అంటే ఇప్పుడు బంచ్ అనే పదం ఉందనుకోండి, ఇది దేంతో ఎండ్ అయింది? సిహెచ్ తోటి ఎండ్ అయింది. గమనించండి, సిహెచ్ తోటి ఎండ్ అయింది. అలా ఎండ్ అయితే అది అంటే సింగులర్గానే ఉంటుంది. దాన్ని ప్లూరల్ చేయాలి అంటే ఈఎస్ను యాడ్ చేయాలి. ఎందుకు ఈఎస్ను యాడ్ చేయాలంటే ఆ పదం గమనించండి, సిహెచ్ తోటి ఎండ్ అయింది. అంటే వీటితోటి ఎండ్ అయితే ఈఎస్ను యాడ్ చేస్తాం, అప్పుడు బంచెస్ అంటాం. ఓకే, గమనించండి, బియుఎన్సిహెచ్. దీన్ని ప్లూరల్ చేసేటప్పుడు ఇక్కడ సిహెచ్ ఉంది కాబట్టి ఈఎస్ను యాడ్ చేసి బియుఎన్సిహెచ్ ఈఎస్ను ఓకే దీన్ని యాడ్ చేసి బంచెస్ అంటాం. అలా కాకుండా గమనించండి, ఇక్కడ ప్లూరల్ చేయడం కోసం ఎస్ను యాడ్ చేయము. అలా చేస్తే అది రాంగ్ అవుతుంది. సో ఏం యాడ్ చేయాలి అక్కడ అంటే కంపల్సరీ మనము ఈఎస్ను యాడ్ చేయాలి. ఈఎస్నే ఎందుకు యాడ్ చేయాలంటే ఇదిగోండి, ఇది రూల్. ఎస్తో కానీ, ఎస్ఎస్తో కానీ, ఎస్హెచ్తో కానీ, సిహెచ్తో కానీ, ఎక్స్తో కానీ, ఓతో కానీ ఏదైనా వర్డ్ ఎండ్ అయితే సో ఈ విధంగా మనం ఈఎస్ను యాడ్ చేస్తాం. ఇది ఒకటో రూల్, రైట్. సెకండ్ రూల్ చూద్దాం. సెకండ్ రూల్ ఏంటిదంటే ఇది కూడా చాలా ఇంపార్టెంట్. గమనించండి, వైకి ముందు ఏఈఐఓయు ఉంటే, ఓవెల్స్ ఉంటే అప్పుడు దాన్ని ఫ్లోరల్ చేయడం కోసం ఎస్ ఒక్కటే వాడతాం. అందుకే బాయ్ దేనితోటి గమనించండి, మధ్యలో గమనించండి వైకి ముందు ఓ ఉన్నది, అంటే ఓ అంటే ఓవెల్లో ఉన్నది. అలా ఉంటే ఎస్ ఒకటి యాడ్ చేస్తాం, అది బాయ్స్ అవుతుంది. ఒకవేళ వైకి ముందు కాన్సోనెంట్ ఉంటే, అంటే ఏఈఐఓయు లేకపోతే, ఇక్కడ గమనించండి ఆర్ ఉంది, అప్పుడు ఐఈఎస్ యాడ్ చేస్తాం. సో క్రైస్ అవుతుంది, క్రైస్ అవుతుంది. అంటే ఇక్కడ ఐఈఎస్ను యాడ్ చేస్తాం, అది గుర్తుపెట్టుకోండి. అర్థం కాలే కదా, మరొకసారి చెప్తా చూడండి. వైకి ముందు ఏఈఐఓయు ఉంటే, ఇంకో ఇక్కడ గమనించండి, వైకి ముందు ఓ ఉంది, అంటే వైకి ముందు ఓవెల్ ఉంటే ఎస్ ఒకటే యాడ్ చేస్తాం. వైకి ముందు కాన్సోనెంట్ ఉంటే ఐఈఎస్ యాడ్ చేస్తాం, అదే రూల్. వైకి ముందు వైకి ముందు ఓవెల్స్ ఉంటే అప్పుడు ఎస్ ఒక్కటే యాడ్ చేస్తాము. వైకి ముందు కాన్సోనెంట్ ఉంటే, వైకి ముందు కాన్సోనెంట్స్ ఉంటే అప్పుడు ఐఈఎస్ యాడ్ చేస్తాం, ప్లూరల్ చేయడం కోసం మాత్రమే, రైట్. సో వీటిని బేస్ చేసుకొని కొన్ని బిట్స్ మనం ప్రాక్టీస్ చేస్తే ఈజీగా అర్థమవుతుంది. ఒకసారి గమనించండి. చూస్ ద కరెక్ట్ ఫ్లోరల్ ఫామ్ ఆఫ్ బ్రష్కు కరెక్ట్ ఫ్లోరల్ ఫామ్ ఏంటిది అంటున్నాడు. బ్రష్ అనేటువంటిది దేనితోటి ఎండ్ అయింది? ఎస్హెచ్ తోటి ఎండ్ అయింది, రైట్. ఎస్హెచ్ తోటి ఎండ్ అయితే ఏమవుతుంది? ఈఎస్ యాడ్ అవుతుంది, రైట్. సో బ్రష్ బంచెస్ అవుతుంది, ఇక్కడ బ్రషెస్ అవుతుంది. గమనించండి, బ్రష్ ఇందులో నేను చదవడానికి లేదు కాబట్టి కరెక్ట్ స్పెల్లింగ్ ఏదవుతుంది? కరెక్ట్ ఈఎస్ ఉన్నటువంటిది. సో ఆన్సర్ వచ్చేసి ఇది అవుతుంది, బ్రషెస్, రైట్. నెక్స్ట్ బాయ్ ఉన్నది. బాయ్కి ప్లూరల్ ఏంటిది? ఏమవుతుంది? ఇక్కడ గమనించండి, బిఓఐఈఎస్, బిఓవైఈఎస్, బిఓవైఎస్, బిఓవైఐఈఎస్, రైట్. మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా, వైకి ముందు ఏఈఐఓయు ఉంటే ఎస్ ఒక్కటే యాడ్ అవుతుంది. సో ఇది ఈఎస్ తోటి కాబట్టి ఇది ఆన్సర్ కాదు, ఇది ఈఎస్ కాబట్టి ఇది ఆన్సర్ కాదు, ఇది ఐఈఎస్ కాబట్టి ఆన్సర్ కాదు. సో ఆన్సర్ వచ్చేసి ఇది అవుతుంది, బాయ్స్, బిఓవైఎస్.
సో ఈ లాజిక్ తెలియక చాలామంది రాంగ్ ఆన్సర్స్ను టిక్ చేస్తూ ఉంటారు. సో గమనించండి. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ ప్లూరల్ ఫామ్ ఆఫ్ క్రై. క్రైకి కరెక్ట్ ప్లూరల్ ఫామ్ ఏంటిది? సిఆర్వైఎస్, సిఆర్ఐఈఎస్, సిఆర్వైఈఎస్, సిఆర్వైఐఈఎస్. ఆన్సర్ ఏమవుతుంది గమనించండి. సిఆర్వై. సిఆర్వై అంటే ఆర్ ఉన్నది. ఆర్ అంటే కాన్సోనెంట్. ఓకే, ఆర్ అంటే కాన్సోనెంట్. కాన్సోనెంట్ వైకి ముందు ఉన్నప్పుడు ఐఈఎస్ ఉన్నటువంటిది ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ ఐఈఎస్ ఉందా? లేదు అంటే ఆన్సర్ కాదు. ఇక్కడ ఐఈఎస్ ఉంది, సో ఇది ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఈఎస్ ఉంది, ఇది ఆన్సర్ కాదు. ఇక్కడ వై కూడా ఉంది కాబట్టి ఇది ఆన్సర్ కాదు. సో ఆన్సర్ వచ్చేసి సిఆర్ఐఈఎస్. నెక్స్ట్, బాక్స్ ప్లూరల్ ఫామ్ ఏంటిది? బాక్స్. రైట్. బిఓఎక్స్ఎస్, బిఓఎక్స్ఐఈఎస్, బిఓఎక్స్ఈఎస్, బిఓఎక్స్. ఆన్సర్ ఏమవుతుంది? బిఓఎక్స్ ఉంది. బిఓఎక్స్ అంటే గమనించండి, ఎక్స్ ఉంది. అంటే సారీ, ఇక్కడ ఎక్స్ ఉంది. ఎక్స్ ఉంటే లాస్ట్కు ఫ్లోరల్ చేసేటప్పుడు ఏమో యాడ్ అవ్వాలి? ఈఎస్ యాడ్ అవ్వాలి. సో గమనించండి, ఈఎస్ ఉన్నటువంటిది. ఇది ఎస్ఏ ఉంది కాబట్టి ఆన్సర్ కాదు. ఐఈఎస్ ఉంది, ఆన్సర్ కాదు. ఇది బాక్సే ఉంది, ఆన్సర్ కాదు. సో బిఓఎక్స్ ఈఎస్ అనేటువంటిది ఆన్సర్. సో ఇది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, క్లాస్. క్లాస్కు ఆన్సర్ అయిన ఫ్లోరల్ ఫామ్ ఏంటిది అని అంటున్నాడు. సిఎల్ఏఎస్ఎస్, సిఎల్ఏఎస్ఎస్ఎస్, సిఎల్ఏఎస్ఎస్ఈఎస్, సిఎల్ఏఎస్ఎస్ఐఈఎస్, సిఎల్ఏఎస్. సో గమనించండి, క్లాస్. క్లాస్ అనేటువంటిది దేంతో ఎండ్ అయింది? ఎస్ఎస్. ఎస్ఎస్తో ఎండ్ అవుతే ఏం యాడ్ అవ్వాలి? ఈఎస్. సో ఈఎస్ ఉన్నటువంటిది ఆన్సర్. ఇక్కడ యాడ్ అయిందా? లేదు. ఇక్కడ యాడ్ అయిందా? లేదు. ఇక్కడ లేదు. సో ఆన్సర్ ఇది. క్లాసెస్. క్లాసెస్కు స్పెల్లింగ్ సిఎల్ఏఎస్, ఓకే, ఎస్ఈఎస్ అనేటువంటిది ఉండడానికి కారణం ఏంటిదంటే ఇది అక్కడ ఉన్నటువంటి రూల్. నెక్స్ట్, టీఓవై. గమనించండి, టాయ్. టీఓవై. వైకి ముందు ఏమున్నది? ఓ ఉన్నది. సో గమనించండి, టీఓఐఈఎస్, టీఓవైఈఎస్, టీఓవైఎస్, టీఓవైఐఈఎస్. సో ఆన్సర్ ఏమవుతుంది? వైకి ముందు ఓవెల్ ఉంది అంటే ఇది. సో అంటే ఎస్ ఒక్కటి మాత్రమే ఉంటుంది. రైట్. సో ఇది ఆన్సర్ కాదు, ఇది ఆన్సర్ కాదు, ఇది ఆన్సర్ కాదు. సో టీఓవైఎస్ అనేటువంటిది ఆన్సర్. నెక్స్ట్, బేబీ. బేబీకి ఫ్లూరల్ ఏంటిది? రైట్. బిఏ, బివైఎస్, బిఏ, బివైఈఎస్, బిఏ, బిఐఈఎస్, బిఏ, బివైఐఈఎస్. సో బేబీ అంటే వైకి ముందు బి ఉంది. బి అంటే కాన్సోనెంట్. కాన్సోనెంట్ ఉంటే ఆన్సర్లో ఏముండాలి? ఐఈఎస్ అనేటువంటిది ఆన్సర్ అవ్వాలి. సో ఇక్కడ ఐఈఎస్ ఉందా? లేదు. ఇక్కడ లేదు. ఇక్కడ ఉంది. ఇక్కడ లేదు. సో ఆన్సర్ ఇది అవుతుంది, బిఏ, బిఐఈఎస్. డిష్. డిష్ ప్లూరల్ ఫామ్ ఏంటిది అంటున్నాడు. డిఐఎస్హెచ్ఎస్, డిఐఎస్హెచ్ఐఈఎస్, డిఐఎస్హెచ్ఈఎస్, డిఐఎస్హెచ్. సో ఆన్సర్ ఏమవుతుంది గమనించండి, ఇది ఎస్హెచ్తో ఎండ్ అయింది. ఎస్హెచ్తో ఎండ్ అయితే రైట్ లాస్ట్కు ఫ్లోరల్ చేసేటప్పుడు ఏం యాడ్ కావాలి? ఈఎస్ యాడ్ కావాలి. సో ఇక్కడ ఈఎస్ యాడ్ అయిందా? లేదు. ఇక్కడ యాడ్ అయింది కానీ వేరేలా ఉంది, ఐఈఎస్ యాడ్ అయింది. సో ఇక్కడ యాడ్ కావాలి. సో ఆన్సర్ డిఐఎస్హెచ్ఈఎస్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, చర్చ్. చర్చ్. రైట్. చర్చ్ యొక్క ఫ్లూరల్ ఫామ్ ఏంటిది? సిహెచ్యుఆర్సిహెచ్ఎస్, సిహెచ్యుఆర్సిహెచ్ఈఎస్, సిహెచ్యుఆర్సిహెచ్ఐఈఎస్, సిహెచ్యుఆర్సిహెచ్. ఇందులో ఫ్లోరల్ ఫామ్ ఏంటిది అంటున్నాడు. చర్చ్ అనేటువంటిది దేంతో ఎండ్ అయింది?
సిహెచ్ తోటి, అంటే సిహెచ్తో ఎండ్ అయితే ప్లూరల్లో ఏముండాలి, ఈఎస్ ఉండాలి. సో ఈఎస్ ఉన్నటువంటిది ఏది ఇందులో గమనించండి. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. సో ఆన్సర్ ఇది అవుతుంది. చర్చెస్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. CHURCHES. సో ఈ విధంగా ఇంకా చాలా బిట్స్ కలవు. సో వీటన్నిటి కూడా మీరు పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోగలరు. ఓకే, ఇంగ్లీష్ గ్రామర్కు సంబంధించి అన్ని టాపిక్స్ మీద, గ్రామర్లో ఉన్నటువంటి అన్ని టాపిక్స్ మీద మీరు గ్రామర్ రూల్స్ ఎటువంటివి కూడా నేర్చుకోకుండా జస్ట్ ఈ విధంగా టేబుల్లో ఇచ్చిన లాజిక్ని నేర్చుకొని ఈజీగా మీరు బిట్స్కు ఆన్సర్ చేయడానికి అవకాశం ఉండేలా నేను క్లాసెస్ అనేటువంటివి చెప్పడం జరిగింది. గ్రామర్ రూల్ నేర్చుకుంటే తప్పు చేస్తారేమో కానీ లాజిక్స్ నేర్చుకుంటే ఆన్సర్ తప్పు చేయరు. కాబట్టి ఆ ఆన్సర్స్, లాజిక్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవాలంటే నా ఛానల్లో వీడియోలు కలవు, ఒకసారి చూడగలరు. ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి, ఇంకా వీడియోను లైక్ చేయగలరు. థ్యాంక్ యూ సో మచ్. ఈ పీడిఎఫ్ కావాలి అనుకున్న వాళ్ళు పీడిఎఫ్ లింక్ అని కామెంట్ చేయండి.